హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? ఫ్రెండ్స్, ఈరోజు యాత్ర 2 సినిమా అయితే చూడటం జరిగింది. మరి యాత్ర 1 ఆల్రెడీ 5 సంవత్సరాల క్రితం రిలీజ్ అయింది. సేమ్ ఎలక్షన్కు ముందే ఆ సినిమా రిలీజ్ అయింది. పర్వాలేదు, బాగానే ఆడింది. మరి అదే సినిమాకి ఇప్పుడు సీక్వెల్గా అంటే యాత్ర 2 అని చెప్పి తీశారు. ఆ సినిమా ఈరోజు రిలీజ్ అయింది. మరి సినిమా ఎలా ఉంది, హిట్ ఆఫ్ అట్టా అనే విషయాలు ఇప్పుడు మాట్లాడుకుందాం ఫ్రెండ్స్. అంతకంటే ముందుగా మా నేతన్న రివ్యూ చూసి మీరు కనుక సినిమాకి వెళ్తే 100% డిసప్పాయింట్ కారు, పక్కా రివ్యూ ఉండేది ఫ్రెండ్స్. దానికి కారణం ఏంటంటే నేను ఒక పెద్ద అనలిస్ట్ లాగా రివ్యూలు చెప్పను ఫ్రెండ్స్. ఒక కామన్ ప్రేక్షకుడు సినిమా చూసి ఎలా ఫీల్ అవుతాడో ఆల్మోస్ట్ అదే రివ్యూ నేను చెప్తాను ఫ్రెండ్స్. అంతేగాని గొప్ప గొప్ప అనలిస్టులు చెప్పినట్టుగా నేనైతే చెప్పను. ఒక కామన్ ఆడియన్స్ ఎలా ఉంటే ఎలా రియాక్ట్ అవుతాడు, ఎందుకంటే సినిమాని మోసేది కామన్ ఆడియన్సే కనుక అలాంటి రివ్యూ నేను చెప్తాను ఫ్రెండ్స్. మా రివ్యూ నచ్చి మీరు సినిమాకి వెళ్ళి సినిమా చూసి పర్ఫెక్ట్గా రివ్యూ చెప్పారా అని మీకు అనిపిస్తే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇంకో నలుగురు చేత కూడా మీరు సబ్స్క్రైబ్ చేయించండి ఫ్రెండ్స్. ఓకే, ఇక విషయంలోకి వచ్చేస్తే మా అందరికీ తెలిసిందే ఈ సినిమాకి డైరెక్టర్ మహివి రాఘవ. 1కి ఆయనే, 2కి ఆయనే, రచన దర్శకత్వం ఆయనే. మ్యూజిక్ డైరెక్టర్ వచ్చేసి ఇప్పుడు బాగా వినిపిస్తున్న పేరు సంతోష్ నారాయణ. మరి మమ్ముట్టి గారు ఈ సినిమాలో వైఎస్ఆర్ గారి పాత్ర వేశారు. కొంచెం సేపే ఉండిద్ది ఆ పాత్ర. ఇక జగన్ గారి పాత్ర వేసింది మన తమిళ నటుడు జీవా గారు. మన రంగం సినిమాతో మనకు బాగా పరిచయం అతను ఈ సినిమాలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పాత్ర చేశారు. ఇక కథ ఎలా ఉంది ఫ్రెండ్స్? కథ అన్ని సినిమాలకి కథ జస్ట్ పాయింట్ మాత్రమే చెప్తాను, కానీ ఈ సినిమాకి కథ మనందరికీ తెలిసిన కథ, తెలియని కథ అయితే ఏం కాదు. ఆల్మోస్ట్ అందరికీ తెలిసిన కథ ఏంటంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత జరిగిన పరిణామాలు, ప్రజలు చనిపోతే అంటే వైఎస్ గారి అభిమానులు చనిపోతే ఓదార్పు యాత్ర అని యాత్ర చేయాలనుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు, కాంగ్రెస్ అధిష్టానం అంటే సోనియా గాంధీ గారు, వాళ్ళ టీం దీనికి ఒప్పుకోకపోవటం, ఆ తర్వాత అతన్ని పెట్టిన ఇబ్బందులు, జైలుకు పంపించిన తీరు, ఆ తర్వాత ఎన్ని కష్టాలు పడి ఎన్ని అవమానాలు పడి, సొంత వాళ్ళ దగ్గర కూడా ఎంతో అవమానాలు పడి ఎలా నిలబడ్డాడు అనేది ఈ సినిమా మెయిన్ పాయింట్ ఫ్రెండ్స్. పాయింట్ అయితే ఇది మనందరికీ తెలిసింది, తెలియదు ఏం కాదు. మరి సినిమా ఎలా తీశాడు? ముఖ్యంగా ముందు మనం చెప్పుకోవాల్సింది మమ్ముట్టి గారి గురించి. మన యాత్ర 1లో అంత హైలైట్ అవ్వడానికి కారణం మమ్ముట్టి గారు. అద్భుతంగా చేశారు. ఈ సినిమాలో కూడా సేమ్ అదే ఫీల్ని కొనసాగించారు. ఎక్కువసేపు ఉండపోయినప్పటికీ కూడా ఉన్న కాసేపు అలాగే చూపించారు. అక్కడక్కడ ఆయన డైలాగులు వినపడతాయి, ఆయన డైలాగులు కనపడతాయి. ఇక ఆ తర్వాత చేసిన జీవా గారు, మన మమ్ముట్టి స్థాయిలో ఆయన ఊహించుకోవడం మనకు కరెక్ట్ కాదు. ఎందుకంటే మమ్ముట్టి శిఖరం అయితే ఎదుగుతున్న నటుడు కాబట్టి జీవా గారు ఆయన అంత గొప్ప స్థాయిలో ఊహించుకోవడం కరెక్ట్ కాదు. కానీ జగన్ గారిని చాలా చోట ఇమిటేట్ చేశాడు. ఒక నటుడికి ఉండకూడనిది ఏమిటంటే ఇంకొకరిని ఇమిటేట్ చేయటం. కాకపోతే ఈ సినిమాలో అది చెయ్యాలి కాబట్టి డైరెక్టర్ చేపించాడు కాబట్టి అతను చేశాడు. అది పర్ఫెక్ట్గా చేశాడు చాలా వరకు. మామూలుగా మనం అనుకుంటే ఒక నటుడి తాలూకు ఛాయలు ఇంకో నటుడిలో కనపడకూడదు, అదే నీ గొప్పతనం, నీ స్టైల్లో నువ్వు చేస్తే గొప్పతనం అంటారు. కానీ అలా చెయ్యనివ్వలేదేమో, డైరెక్టర్గా చెప్పినట్టు హీరో చేశాడు కాబట్టి హీరో చాలా బాగా చేశాడు అని మనం చెప్పుకోవాలి. ఎందుకంటే ఇది సినిమాటిక్గా మనం రాజకీయ పరంగా మాట్లాడతలేదు, సినిమా పరంగా మాట్లాడుతున్నాం కాబట్టి జీవా అయితే చాలా బాగా చేశాడు. కొన్ని సన్నివేశాల్లో సూపర్గా చేశాడని చెప్పొచ్చు. ఎందుకంటే ఆల్మోస్ట్ జగన్ గారిని దించేశాడు. అంటే ఫేస్ కట్ అవన్నీ మనకి అనిపించకపోవచ్చు, కానీ ఆ ఇమిటేషన్ అలా చేశాడు. ఇక చంద్రబాబు నాయుడు గారి పాత్ర చేసిన మహేష్ మంజ్రేకర్ అనుకుంటా, మనం అంతకుముందు గత సినిమాలో కొన్ని సంవత్సరాల క్రితం బాగా చూసాం అతన్ని. అతను కూడా ఓకే క్యారెక్టర్, అంటే మనకి ఆ క్యారెక్టర్ అదే అని అనిపించవచ్చు. కానీ ఇంకో ముఖ్య విషయం చెప్పాలంటే ఫ్రెండ్స్, ఈ సినిమాని ఫస్ట్ హాఫ్ చాలా బాగా ఉండింది. ఎందుకంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారిని పరిచయం చేసిన తీరు కానివ్వండి, ఆ తర్వాత ఆయన చనిపోయిన పరిణామాలు కానివ్వండి, ఫస్ట్ హాఫ్ అయితే చాలా బాగా తీర్చిదిద్దాడు. ఇంటర్వ్యూల్ సీన్ అయితే, అంటే ఇంటర్వ్యూలకు 2 నిమిషాల ముందు వచ్చే సీన్ అయితే చాలా బాగా ఉంది, హైలైట్గా ఉండిద్ది. నాకైతే సినిమా మొత్తంలో అది హైలైట్ అనిపించింది. ఆ తర్వాత సెకండ్ హాఫ్ చాలా అంటే చాలా స్లో అయిపోయింది. సినిమా చాలా స్లో అయింది. నాకు కొన్ని చోట్ల టీవీ సీరియల్ చూస్తున్నామో అన్నట్టుగా అయితే కూడా అనిపించింది. కానీ తప్పలేదు, ఎందుకంటే ఆ సినిమాలో ఆ ఎమోషన్స్ కావాలి కనుక సినిమా పరంగా ఆ ఎమోషన్స్ చూపించాలి కాబట్టి చాలా స్లో అయినట్టుగా నాకు అనిపించింది. మరి ఓవరాల్గా సినిమా ఎలా ఉంది? ఓవరాల్గా సినిమా చెప్తే ఫ్రెండ్స్, యాత్ర 1
హిట్ అయినంత రేంజ్ అని మనం అనకూడదు, కానీ తగ్గించేంత డిసప్పాయింట్గా అయితే సినిమాని తీయలేదు. అంత గొప్పగాను తీయలేదు, తగ్గించే స్థాయిలో కూడా సినిమాని తీయలేదు. ఓకే ఓకే అనిపించింది. కానీ ఈ వైఎస్ఆర్ గారి అభిమానులకి మాత్రం బాగా నచ్చిద్ది సినిమా, చాలా బాగా నచ్చిద్ది. ఇక టెక్నికల్ విభాగానికి వస్తే ఫోటోగ్రఫీ మది గారు అనుకుంటా, చాలా బాగా చేశాడు, చాలా బాగా చేశాడు, చాలా బాగా చూపించాడు. కొన్ని సన్నివేశాలు కూడా, ఎమోషనల్ సన్నివేశాలు కూడా చాలా బాగా చూపించాడు. ఆ లైటింగ్ కానీ, నేను చాలా సినిమాలు చెబుతుంటా, సినిమా చూపిస్తుంటే కొన్ని చోట్ల కొన్ని కనిపించవని, కొన్ని చీకట్లో తీసిన సన్నివేశాలైనా కానీ చాలా బాగా చూపించాడు. బాగుంది అతని పనితనం. ఇక ఈ సినిమా మ్యూజిక్ డైరెక్టర్ చేసిన సంతోష్ నారాయణన్ కూడా ఓకే, గుడ్ వర్క్ చేశాడు. యాత్ర 1కి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అదిరిపోయేంత రేంజ్లో ఉంది. కానీ ఈ సినిమాకి ఆ స్థాయి ఊహించుకోవడం కొంచెం కష్టమే, కానీ కొన్ని చోట్ల ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ను కూడా వాడారు, గమనిస్తే చాలా చోట్ల వాడారు. కానీ బాగుంది, ఓకే, సినిమాకి తగినట్టుగానే చేశాడు. ఇక డైరెక్టర్ మహివి రాఘవ డైరెక్షన్ పరంగా అయితే సక్సెస్ అయ్యాడని చెప్పొచ్చు, అందులో ఎలాంటి డౌటు లేదు. ఒక కథని చాలా బాగా చెప్పాడు. కానీ ఇందులో మెచ్చుకోదగ్గ విషయం ఏంటంటే, రామ్ గోపాల్ వర్మ సినిమా తీస్తే కొంతమందిని బాగా అంటే సేమ్ టు సేమ్ దించేసి విమర్శిస్తుంటాడు. కానీ ఇందులో అంత విమర్శించే స్థాయిలో సినిమా తీయలేదు. అంటే ఒకవేళ ఆ పాత్రధారి చూసినా కానీ ఆ సినిమాని నొచ్చుకునే స్థాయిలో అయితే అది లేదు. అది పర్ఫెక్ట్గా చేసేది చాలా బాగా ఉంది. కానీ రామ్ గోపాల్ వర్మ గారు తీసిన సినిమాలు చూస్తే ఆ పాత్రధారి కొంచెం బాధపడతాడు, ఏంటి నన్ను ఇలా చూపించాడు అని. కానీ అలా అంటే ఎదుటి వ్యక్తిని, ఆపోజిట్ వ్యక్తిని అలా చూపించాడు ఏందని బాధపడతారు. కానీ ఇందులో అంత బాధపడేలాగా అయితే సన్నివేశాలు తీయలేదు అనేది నాకు అనిపించింది ఫ్రెండ్స్. అది నా పర్సనల్, నాకైతే అనిపించింది. డైరెక్టర్ బాగా సక్సెస్ అయ్యాడు. మరి ఓవరాల్గా సినిమా ఎలా ఉంది ఫ్రెండ్స్? రాజకీయాలను పక్కన పెట్టి మనం ఒక సినిమాగా చూస్తే ఓకే అనిపించింది. కానీ ఈ చరిత్ర అంతా మనకి చాలా వరకు తెలుసు కాబట్టి చూస్తే కొంచెం కొంతమందికి ఎమోషనల్గా కనెక్ట్ అవ్వచ్చు కూడా. అరే ఎంత కష్టపడ్డా జగను అని అనిపించవచ్చు. సినిమా పరంగా ఓకే అనిపించినప్పటికీ కూడా వైఎస్ గారి అభిమానులకి మాత్రం ఈ సినిమా బాగా నచ్చే అవకాశాలు ఉన్నాయి ఫ్రెండ్స్. మరి నాకైతే మాత్రం సినిమా ఓకే అనిపించింది, పర్లేదు, తీసేసే సినిమా కాదు, అలాగని గొప్పగా ఊహించుకొని కూడా వెళ్ళొద్దు. ఒక కామన్ ఆడియన్గా ఇది నేను చెప్తున్నాను, ఓకే అని అనిపించింది ఫ్రెండ్స్. ఓటీటీలో వచ్చాక కూడా చూడవచ్చు, థియేటర్లో చూస్తే కొంచెం ఫీల్ బాగుండిద్ది కాబట్టి థియేటర్లో కూడా చూడవచ్చు ఈ సినిమాని. సినిమా అయితే ఓకే పర్లేదు, తీసేసేంత రేంజ్ లేదు, గొప్పగా ఊహించుకునేంత ఇది లేదు ఫ్రెండ్స్. మరి రేపైతే ఏకల్ సినిమా రిలీజ్ అవుతుంది, దాన్ని కూడా చూసి మీకు మంచి రివ్యూ ఇస్తాను. నేను చెప్పిన రివ్యూ చూసి మీకు సినిమాకి వెళ్తే మీరైతే పర్ఫెక్ట్గా వీడి రివ్యూ ఉంది అని అనుకుంటే ఖచ్చితంగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఒకవేళ చూసి వచ్చిన వాళ్ళు కనుక చూస్తే వీడు కరెక్ట్గానే చెప్పాడు అనుకుంటే ఖచ్చితంగా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. నచ్చితే లైక్ చేయండి, నచ్చకపోతే డిస్లైక్ చేయండి ఫ్రెండ్స్. ఓకే, ఇప్పటికైతే ఇంతే. మరొక వీడియోతో మళ్ళీ కలుస్తాను. బాయ్.